హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మాత్రం చాలామంది అడుగుతున్నారండి, పైపింగ్ టిప్స్ చెప్పమని చెప్పి అడుగుతున్నారు. అయితే నేను వాళ్ళ కోసం మళ్ళీ అయితే ఎక్కడ కూడా చెప్పని విధంగా యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేసినా కూడా తెలియని విధంగా అయితే నేను పైపింగ్ టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. చూడండి. ఫస్ట్ అయితే ఈ థ్రెడ్ ఇలాగా కొలత వేసుకుని చూసుకోవాలి. థ్రెడ్తో మనకి నెక్ ఎంత ఉందో ఇలా కొలత వేసుకుని చూసుకోవాలి. ఇలా కొలత వేసుకుని చూసుకుని ఇలాగ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం పైపింగ్ వేయాలి అనుకున్న క్లాత్ అయితే మాత్రం క్రాస్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి. ఇలాగ ఇది ఎంత ఉండాలంటే 1.5 నుండి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి క్లాత్. ఆ తర్వాత ఈ థ్రెడ్ ముందుగా మనం కొలత వేసుకున్నాం కదా, కొలత వేసుకున్న థ్రెడ్ని ఇలా పెట్టుకుని ఒక పక్కకు పెట్టుకుని ఇలా మడత పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టుకుని ఈ థ్రెడ్ పక్కన కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే రావాలండి కుట్టు. ఇది ఒకటి చూసుకోవాలి మీరు. ఒకవేళ మామూలు మిషన్ మీద కుడుతున్నారనుకోండి, మీరు పాదాన్ని లేపుకోండి. చేత్తో లేపుకుని లైట్గా పైకి లేపుకుని ఇలా కుట్టేసుకోండి. ఇలా కుడి చేత్తో ఇలా పాదాన్ని పైకి లేపుకుని ఇలా కుట్టేసుకోండి. అయితే నేనైతే ఇది జాక్ మిషన్ కదా, కాలుతో లైట్గా పాదాన్ని పక్కకి జరిపే ఆప్షన్ ఉంటుంది అన్నమాట మోకాల దగ్గర. నేను దాంతో లైట్గా పైకి లేపుతున్నాను. ఇంకా ఆటోమేటిక్గా చూడండి థ్రెడ్ పక్కన ఎలా పడద్దు. మనం దీనికి పాదానికి సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సింగిల్ పాదాన్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎటువంటి చింత లేదు, మనకి ఎటువంటి టైం కూడా వేస్ట్ అవ్వదు. ఇలాగా చక్కగా నీట్గా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇదిగో థ్రెడ్ పక్కనే కుట్టు రావాలండి. ఇది ఒకటి చూసుకోండి. ఆ తర్వాత మనం పైపింగ్ వేయాలి అనుకున్న బ్లౌజ్ తీసుకుని ఇలాగా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలాగా ఇప్పుడు మనం కుట్టు ఎక్కడైతే వేసామో అక్కడే పడాలండి. ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండాలి. అలాగే ఈ థ్రెడ్ పక్కనే కుట్టేసుకోవాలి. థ్రెడ్ ఎక్కకూడదు, అలాగని కుట్టు అవతలకు కూడా జరగకూడదు. ఇంతకుముందు వేసుకున్నాం కదా కుట్టు, థ్రెడ్ పెట్టి ఆ కుట్టు మీదే కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలండి. కరెక్ట్గా ఆ కుట్టు మీదే ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచుకుని ఇలా నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుని ఇప్పుడు తిప్పి చూడండి. మొత్తం కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉందా, ఎక్కువ తక్కువలో ఏమన్నా ఉందా ఒకసారి చూసుకోవాలి ఫస్టే. ఎక్కువ తక్కువలో ఏమన్నా ఉంటే ఇప్పుడే కరెక్ట్గా మనం ఎక్కువ తక్కువ లేకుండా ఓన్లీ ఒక 1/4 ఇంచు మాత్రం ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలాగా కార్డ్స్ పెట్టుకోవాలి. ఈ ఖర్చు ఇలాగా అక్కడక్కడ ఫ్రంట్ పార్ట్లో, అలాగే బ్యాక్ పార్ట్లోనేమో నెక్కు వంపు తిరిగే చోట, అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే. నెక్కు వంపు తిరుగుతుంది కదా, ఆ వంపు తిరిగే చోట ఇలా కార్డ్స్ పెట్టుకోవాలి. ఇలా ఆ తర్వాత దీన్ని ఇలా మడత పెట్టుకుని ఈ ఎగస్ట్రా ఉన్న పీస్ని ఇలా మడత పెట్టుకుని ఇలా నీట్గా ఇలాగా మళ్ళీ ఇది కూడా అంతే ఒక 1/4 ఇంచు. ఆ 1/4 ఇంచు కూడా నీట్గా ఇలా మొత్తం కూడా ఒకేలాగా 1/4 ఇంచు కరెక్ట్గా మొత్తం కూడా ఒకేలాగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కుట్టు పైకి కూడా కనిపిస్తుంది కదా, ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి, చూడండి. ఇక్కడ వంపు తిరిగింది చూసారా, ఈ వంపు తిరిగిన దగ్గర ఇలాగ మనం వంపు తిప్పి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని నీట్గా ఇలా కుట్టు వేసుకోవాలి. అంతేగాని ఇలా స్ట్రైట్గా పట్టుకోవద్దండి. ఇలా స్ట్రైట్గా పట్టుకున్నారంటే తిత్తు వస్తుంది. అలా స్ట్రైట్గా పట్టుకోకుండా ఇలా వంపు తిప్పి మనం దీన్ని ఇలా మడత పెట్టుకుని ఇలా కుట్టేసుకోవాలి.
ఇలాగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించామనుకోండి, మనం కుట్టిన బ్లౌజ్ అయితే మాత్రం పేరు పెట్టడానికి ఉండదండి. ఇక్కడ కూడా అంతే, ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే. వంపు తిరిగిన కాడ ఇది ఇలాగ స్ట్రైట్గా పట్టుకోకుండా ఇలా వంపు తిప్పి పట్టుకోండి. ఇలా వంపు తిప్పి పట్టుకుని ఇలా కుట్టు వేసుకోండి. నీట్గా రఫ్ లాగేయండి. ఆ తర్వాత చూడండి పైపింగ్ ఎలా ఉందో, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే నెక్ దగ్గర కూడా ఎక్కడ కూడా ముడత అనేది రాదండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది ఇలాగా పై కుట్టు కూడా వేసేసుకోండి. ఇలా పై కుట్టు కూడా పైపింగ్ పక్కనే వేసుకుంటే ఇంకాస్త అణిగి ఉంటుంది అన్నమాట. ఈ పైపింగ్ పైకి ఎత్తినట్టుగా లేకుండా అణిగి ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.